హేమాచల లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిచారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి చర్మం ఉంటుంది, వెంట్రుకలు వస్తాయి, రక్తము వస్తుంది. స్వామివారిని తాకితే సొట్ట పడుతుంది, మళ్ళీ యథాస్థితికి కాసేపటికి వస్తుంది. మనిషిని తాకినట్లే ఉంటుంది. ఇక్కడ పూజారి మాటలు మీరే వినండి. నోరు, వక్షస్థలం, పైనంతా సింహంతల, కిందంతా కూడా నరమానవ లక్షణాలు కలిగి ఉంటారు. ఇక్కడ స్వామివారు భరద్వాజ మహర్షి, అంగీరస మహర్షి కోసం వెలిశారు. గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా పలానా గుహలో నేనున్నానని గుర్తులు తెలిపారట. ఆ గుర్తుల మీదకి కొండంతటిని కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో గుణపం వెళ్లి నాభి దగ్గర దెబ్బతగిలింది. ఆ ప్రదేశం ఇక్కడ పంచె కింద ఉంటుంది. మనిషి శరీరంలా ఉండడం చేతన మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం కారుతుందో స్వామికి కూడా తేమల ద్రవం కారుతూ వచ్చింది. ఆ కారేటటువంటి ద్రవానికి పసుపు చందనం పెట్టి సంతాన, వివాహ, ఆరోగ్య సమస్యలను నిర్ణయిస్తారు. ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి. వారికి సంకల్ప పూర్వకంగా సాలగ్రామంతో శుద్ధి చేసి మంత్రోపదేశం చెందిన ప్రసాదం, నాభి దర్శనం, వాడి విధానం, పద్ధతి చెప్పి పంపిస్తారు. దీనికి గాను 2616 దక్షిణ తీసుకుంటారు. అలాగే ఇక్కడ స్వామికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం విశేషం. గోవిందా.